వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి ప్రాంతంలో మళ్లీ పనుల సందడి మొదలైంది. జగన్ ప్రభుత్వంలో దట్టమైన ముళ్లగంపలు, పిచ్చి చెట్లు, పొదలతో చిట్టడిలా మారిన అమరావతిలో సిఆర్డీఏ అధికారులు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరాక రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన నేపథ్యంలో భారీ యంత్రాలతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రొక్లైనర్లు, జేసీబీలను రప్పించి ఎక్కడెక్కడ ముళ్లకంపలను తొలగించి శుభ్రం చేస్తున్నారు. ఇన్నాళ్లు ముళ్లకంపలతో కుమ్మేసుకుపోయిన రోడ్లు తిరిగి జీవం పోసుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్ వెంబడి పిచ్చి మొక్కలను తొలగించడంతో చాన్నాళ్లకు కళ కనిపిస్తోంది. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం హయాంలో అమరావతి విధ్వంసంతో పనులు, నిర్మాణాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రాజధాని ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. ముళ్ల పొదలు, పిచ్చి చెట్లు పెరిగిపోయాయి. ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల భవనాలు, జ్యుడిషియల్ క్వార్టర్స్, ప్రభుత్వం టైప్ 1, టైప్ 2 భవనాలు, శాశ్వత రాజధాని నిర్మాణ పనుల్లో భాగమైన జీఏడీ మెగా టవర్లు అన్ని పిచ్చి చెట్లతో కమ్మేసుకుపోయాయి. 12న చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు. విజయవాడ నుంచి అమరావతిలోకి ప్రవేశించే కరకట్ట రోడ్డు, అత్యంత ప్రధానమైన సీడ్ యాక్సెస్ రోడ్డు, హైకోర్టు నుంచి తుళ్లూరుకు వెళ్లే రోడ్డు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ అనుగుణంగా నిర్మించిన రోడ్డు, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగులు బహుళ అంతస్తుల భవనాల సమీపంలో భారీగా విస్తరించిన ముళ్లగంపలను తొలగించే కార్యక్రమాన్ని సిఆర్డీఏ చేపట్టింది. శాశ్వత రాజధాని నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న గ్యాట్ టవర్లు చెరువులను తలపించాలన్నాయి. ఇందులోనే నీటిని తొలగించడానికి మోటార్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అమరావతిలో పిచ్చి చెట్ల వనాన్ని పూర్తిగా తొలగించడానికి మరో వారం పడుతుందని అంచనా వేస్తున్నారు. 5 ఏళ్లుగా గాలి వదిలేసిన ఎక్స్పీరియన్స్ సెంటర్ తాళాలు తెరిచి బూజు దులుపుతున్నారు. ఈ సెంటర్ నలువైపులా విస్తరించి ఉన్న పొదలను తొలగిస్తున్నారు. రాజధానిలో విద్యుత్ తీగలను భూగర్భంలో ఏర్పాటు చేసేందుకు నిర్మించిన నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయో తెలియనంతగా పిచ్చి చెట్లు అలుముకుపోయాయి. వాటిని తొలగించి అన్ని బయట కనిపించేలా చేస్తున్నారు. ఉద్దండరాయనపాలెంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు. సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.